నెల్లూరులో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి చేసిన రాజీనామాను కలెక్టర్ ఆమోదించారు. దీంతో నెల్లూరులో నెక్స్ట్ మేయర్ ఎవరనే చర్చ నడుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్రవంతి రాజీనామాతో ఇన్ఛార్జ్ మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ను నియమించారు. ఈ నెల 18న కార్పొరేటర్ల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ గూటికి చేరుతుండగా వారందరినీ గోబా క్యాంప్కు తరలించింది అధికార పార్టీ. స్రవంతి రాజీనామా లేఖను కలెక్టర్ హిమాంశు శుక్లా క్యాంపు కార్యాలయానికి పంపారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయన చెప్పిన అధికారికి లేఖను అందజేసినట్లు ఆమె భర్త జయవర్ధన్ వెల్లడించారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరులోని 54 కార్పొరేషన్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఎస్టీ జనరల్ కేటగిరీలో భాగంగా ఆమె మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి భాగవతం బట్టబయలవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె పదవి 4 ఏళ్లు పూర్తి కావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు. ఆమెను పదవి నుంచి దించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న అవిశ్వాసం పెడుతూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తనకు బలం లేదని గ్రహించిన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కలెక్టర్కు పంపిన లేఖను ప్రభుత్వం ఆమోదించడంతో మేయర్గా ఆమె శకం ముగిసినట్లయింది. 18న జరగాల్సిన అవిశ్వాస సమావేశం సాధారణ సమావేశంగా జరుగుతుందని కార్పొరేషన్లోని కొందరు అధికారులు తెలిపారు. మేయర్ రాజీనామాతో నెల్లూరులో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీకి చెందిన కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ల బృందం గోవాకు చేరుకుంది. ఇక్కడి పరిస్థితులను బట్టి వారిని తిరిగి నెల్లూరుకు తీసుకువచ్చేందుకు టీడీపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు.